బాబాని నమ్మితే అన్నీ జరుగుతాయి అంటారు కదా! అందులో అమ్మొకటి, అక్కొకటి వీళ్ళు బాగా నమ్ముతారు. మొన్న అమ్మ వాళ్ళు షిరిడీ వెళ్తా మాకు కుదరదంటే పిల్లల్ని తీసుకొనెళ్లారు సహస్రాని, కృషికాని. సో, షిరిడీ తీసుకెళ్ళే ముందు సహస్రాకి హెల్త్ బాలేనప్పుడు బాబాకి దండం పెట్టుకుందమ్మ. అసలు షిరిడీకి సహస్ర వస్తదని కూడా అనుకోలేదంట అమ్మ. బాబాకి దండం పెట్టుకోవడం వల్ల తగ్గింది. షిరిడీకి తీసుకెళ్ళింది. షిరిడీ నుంచి వచ్చిన తర్వాత మొక్కుబడి తీర్చుకుంటానంది. తను చేయాల్సింది తను చేసింది. ప్రసాదాలు చేసి అందరికీ పంచుతానని పాప చేత ఇలాగా ప్రదక్షిణాలు చేయిస్తానని అనుకుంది. తను బాగా బాబాని నమ్ముతుంది. బాబాని చాలామంది నమ్మిన వాళ్ళందరికీ కోరికలు తీరుతాయి అంటారు కదా! అందులో అమ్మ ఒకటి, అక్క ఒకటి ఇద్దరు బాగా చేస్తారు. అక్క అయితే పారాయణం కూడా చేస్తుందన్నమాట. అది ఎవరి ఆలోచన వాళ్ళదనమాట. సో, అలానే ఎవరికైనా ఏ ప్రాబ్లమ్స్ అన్నా ఉన్నా కానీ తెలియకపోతే కనుక బాబాని నమ్మండి. అలా చాలామంది నాకు ఫ్రెండ్స్లో కూడా చెప్పారు బాబాని నమ్మితే అలా జరుగుతాయి అనని. సో, అందుకని చెప్పి అక్కడ దుని ఉంటుంది కదా! ఆ దుని దగ్గర పీచు కొబ్బరికాయ తీసుకొని కర్పూరం వెలిగించి నా కోరిన కోరికని కోరుకొని 3 ప్రదక్షిణాలు చేసి ఆ దునిలో ఆ పీచు కొబ్బరికాయ వేసి ఆ విభూది పెట్టుకుంటే కోరికలు తీరుతాయి అంటారు. అలానే నిష్టగా సాయంత్రం పూట గురువారాలు స్నానం చేసి పారాయణం చదువుకోవాలంటారు. కుదిరినోళ్ళు గుడికి వచ్చి బాబా గుడిలో ప్రసాదం చేసి పంచితే ఇంకా చాలా మంచిదంటారు. మనకున్న దాంట్లో ఎంతో కొంత మనకు చేతనైనట్టు చేసుకొని బయట లేని వాళ్ళు కూడా పేదవాళ్ళు ఉంటారు, అడుక్కునే వాళ్ళు, వాళ్ళకు కూడా ఎంతో కొంత దాన ధర్మాలు చేస్తే మనకి కూడా చాలా మంచిది అంటారు కదా. పుణ్యం కొద్ది పురుషుడు, దానం కొద్ది బిడ్డలు అని. అమ్మాయికి ఎక్కువ అది ఫాలో అవుతుంది. అందరికి ఎక్కువ దాన ధర్మాలు చేస్తూ ఉంటుంది తనకున్న దాంట్లో. అదే అంటే ఇలా చెప్పుకోవటం గొప్ప కాదు, ఇలా చేస్తున్నారు అని. అసలు యాక్చువల్గా అలా చేసేటప్పుడు ఎవరికి చెప్పకూడదు. కుడి చేతితో పెట్టేది ఎడం చేతి కూడా కనబడకూడదు అంటారు. కానీ ఏంటంటే నాకు అది అమ్మలో బాగా నచ్చుతుంది. నాకు కూడా చిన్నప్పటి నుంచి అమ్మని చూస్తున్నాను కాబట్టి చిన్నప్పటి నుంచి నేను కూడా చేతనైనంత వరకు లేని వాళ్ళకి సహాయం చేస్తూ ఉంటాను. అలానే ఇలా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలాంటి వీడియోస్ వాళ్ళు కూడా లేని వాళ్ళకి ఎంతో కొంత హెల్ప్ చేస్తే బాగుంటుందని షేర్ చేసుకోవడమే, చెప్పడమే. వీడియో ఒకసారి చూడండి. బాబాని నమ్మేవాళ్ళు, బాబా అంటే ఇష్టం ఉన్నవాళ్ళు వీడియో చూసిన వాళ్ళలో ఎవరైనా ఉంటే లైక్ చేయండి. థ్యాంక్ యూ.
సహస్రజత మొక్కు తీర్చింది కదా అమ్మ ఏమో ప్రసాదాలు చేసుకొని తెచ్చింది. పాయసం అని శనగలు అనమాట. బాబాకి శనగలు అంటే చాలా ఇష్టం. అలానే చపాతీ కూడా చాలా ఇష్టం. అమ్మ ఎప్పుడు బాబా గుడికి వెళ్ళినా ఏదో ఒకటి ప్రసాదం తీసుకుని వెళ్ళి పంచుతుంది అందరికీ. నేను కూడా అంతే, బిఫోర్ మ్యారేజ్ అయితే బాబా గుడికి వెళ్ళినప్పుడు నేను కూడా అలానే చేసేదాన్ని.